హలో హలో, ఎక్కడున్నారా? క్లినిక్ తెచ్చి గంట సేపు అవుతుంది ఇంకా అసలు వస్తుంది 5 నిమిషాలు. రాగానే అయితే మందులు పట్టుకురా. తెస్తా. సరే సరే ఉండు. ఏం సార్ ఇంకెవరు పేషెంట్ రాలేదా? ఎవరు రాలేదు కదా, గంట సేపు క్లినిక్ ఓపెన్ చేసి. వాళ్ళే వస్తుంది. చలికాలం అంటే రోగకాలమే వస్తుంది. చలికాలం అంటే రోగకాలమే వస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏండి చెంబు పట్టుకుంటున్నావు? ఇక 3 రోజులయ్యా ఆగుతలేదు, ఒక్కడే రోజు సాంబార్ లెక్క రాది. ఆడే గీచర్లో చెక్ చేస్తాడు. ఏం తిన్నావు? ఏం తింటే సారు? మొన్న ఫంక్షన్లో ఉండగా అన్నాకన్నా ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, తిన్నాక సారు ముఖ్యంగా వచ్చిన వేసినా కూడా తిన్నా సారు. గిట్ట అయితే అని తెలియదు. ఇలా చూసుకో. మెల్లగా వాళ్ళు గాలి వదులు అంటే ఏ గాలి వదులుతున్నావా? చక్కగా కూర్చో, గోళ్ళు ఇస్తాడు కానీ. సరే మరి దీపేంద్ర ఉందో చూస్తా. చూడండి సార్. The average reading of the last 3 is system net pressure. Measuring system move or spin. System net pressure 111 millimeters mercury. Diastolic pressure 70 millimeters mercury. Heart rate 68 beats per minute. Your blood pressure is normal. The average reading of the last 102 ఉన్నది, మంచిగా ఉన్నది. సరే గోళీలు ఇస్తాం. రోజు 2 పూటలు వేసుకో గోళీలు. సరే సార్. సరే సార్. మళ్ళా అడిగి పోకు ఫంక్షన్ల కాడికి. సరే సార్. 2 మందం పోకు. ఏమైందమ్మా? జ్వరం వస్తాను సార్. కూర్చో. చూస్తా. ఇలా చిన్న పాప బాగున్నారు. మా చెల్ల బిడ్డ సార్. మా చెల్ల బిడ్డ ఆమె పనిపోయింది అయితే ఇక నా దగ్గర ఉంచిపోయింది సార్. ఏం చేస్తాం మరి? సార్ కాలు గుంజుతున్నాయి, తలకాయ నొస్తాయి సార్. జ్వరం అయితే బాగా వస్తాను సార్ నాకు. మంచిగా చూడండి సార్, నాకు జ్వరం అయితే ఇడతలేదు ఎందుకో. కొన్ని టెస్టులు రాస్తా, చేయించుకోము. సరే సార్. మరి నేను టెస్టులు రాస్తా, బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేసుకో. సరే సార్. టిటిడి టెస్ట్ చేస్తా. సరే సార్ చేయండి. అని రాసింది స్కాన్ చేద్దాం. కరెక్ట్ వస్తుంది. సరే ఎందుకు వస్తుంది? అయ్యో ఈ పొడిపోయి ఎందుకు స్కాన్ చేస్తాను? మనకి ఇక్కడ పెద్ద హాస్పిటల్ కానీ మీరు ఇంకా స్కాన్ రాసినా మరి బ్లడ్ టెస్ట్ కూడా రాసిన. బ్లడ్ టెస్ట్ చేద్దాం. చేతి అమ్మ రక్తం గిడెందుకు కడుపునావు? ఆగుతారు 2 నిమిషాలు. అడిగి సీమలు వస్తేనేమో షుగర్ ఉన్నాడు, సీమ రాకపోతే షుగర్ లేనట్టు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అబ్బాయిని ఎందుకు పెట్టుకున్నాడో క్లినిక్ మొత్తం ఆగం. అట్లుంటది మనతోని ముచ్చట. బాగా చేస్తాను కూడా మనకు గ్లూకోజ్ పెట్టాలి. సరే సార్ పెట్టుకోరు మరి. ఇప్పుడు పెడతా. మందులు తెమ్మంటే ఏ మందులు తెచ్చినావు? నాకు తెలిసిన మందులు అయితే మరి అయ్యే. ఇప్పుడు ఏ మందులు తెమ్మంటే ఏ మందులు తెచ్చినాయి? మందుతో ఏం చేసుకోవాలి? ఇక సూడపాట్లు దాంతో ఎట్లా తిని మేనేజ్ చేయకూడదు. గ్లూకోజ్ పెట్టాలి. పండుకో. సరే సార్.
స్టాండ్ లేదుగా స్టాండ్ లేదు కదా గ్లూకోజ్ ఎక్కడ ఇది పట్టుకొని ఉండేడా ఏదోట మళ్ళా నాకు ఏంటి ఫోటో ఉండేడమ్మా సార్ చేతి పెట్టకుండా నోట పెట్టిరండి. అమ్మా ఇది అప్డేట్ వర్షన్ నోట్లోనే పెడతారు ఇప్పుడు. ఏం అప్డేట్ వర్షన్ సార్ చేతి పెట్టాలి నోట పెడతారా? తొందర అంటే అప్డేట్ వర్షన్ ఇదే వచ్చింది నోట్లోనే పెట్టుకుంటాను ఇప్పుడు. సరే సార్ మరి అమ్మా గ్లూకోజ్ పెట్టా కదా 10 నిమిషాల తర్వాత ఎగిరి గంతేస్తాను నువ్వు. సార్ లేచి గంతేయకుండా మంచిదే కానీ సార్ నేను గంజెత్తి తట్టున్నా సార్. గంజు కాదు గంతేస్తావు వాళ్ళు 10 నిమిషాల తర్వాత. సరే సార్. అమ్మ ఎంతసేపు పట్టుకోవాలో చేతి పెట్టుకున్నట్లే. లక్ష్మికి బాగా జ్వరం వచ్చింది, సార్ కన్నా ఫోన్ చేస్తాం. హలో హలో సార్, మా లక్ష్మి బాగా కొట్టుకుంటాను, జ్వరం వచ్చి కొద్దిగా చెప్పను ఇంటికి రారా? జ్వరం వచ్చిందా? కొద్దిగా జల్దీ రాను సార్, మర్చిపోకండి. సరే సార్ వస్తాను. చెప్పను సార్ రామ్మ ఫోన్ చేసింది మరి ఫోన్ కొద్ది లీటర్ పోసుకుంటే ఏమవుతుంది? వీళ్ళు ఆర్ఎం పెట్టుడు ఏమో కానీ అందరూ ఇద్దరు ఖాతాలేనా ₹1 ఇచ్చలేదు. ఇంకా పెట్రోల్ ఏం పోయాలో చెప్పు. అయిపోయింది డబ్బు కొద్దిగా అయిపోతుంది. ఏం దొబ్బుడే ఏమో వార్డ్ బాయ్ ఉన్నందుకు మొత్తం నాకే అన్ని చెప్తారు. ఉన్నా సార్ వచ్చిండ్రా? ఫోన్ చేసినా కదా జ్వరం వచ్చింది. లక్ష్మికి బాగా జ్వరం వచ్చింది సార్, మొత్తం ఎత్తలేదు, కొంచెం సూదులు ఎత్తారు అండి. ఏదమ్మా లక్ష్మణ్ గిన్నెలకు పట్టుకట్ను? ఇదే సార్ మా లక్ష్మి. ఏందమ్మా నువ్వు జ్వరం అని చెప్పి ఫోన్ చేసి నీకు కొట్టుకోదమ్మా? అవును సార్. ఎవరికి ఫోన్ చేసేది ఎవరికి చేసినావు? నేను మనుషుల డాక్టర్ని, పశువుల డాక్టర్ని కాదు. ఎవరైనా గదే డాక్టర్ కదా సార్, వచ్చినందుకు 2 సూదులు వేసిపోండి మా లక్ష్మికి. అమ్మా మనుషుల మందులు గొడ్లకు పని చేయమ్మా. నేను వేయచ్చు. మనుషుల డాక్టర్ మనుషులకే ఉంటాడు, గొడ్డ డాక్టర్ గొడ్డకే ఉంటాడు. నేను వేయనమ్మా. నువ్వు భలే ఫోన్ చేసినావు నాకు. ఈ దొబ్బుడు ఎక్కడ నడుచుకుంటే పోయినాయని సార్. ఎడకు పెడదాం పడుతుంది. ఆడ పెడదాం పారే. అమ్మ ఎన్నో ఉంది కదా, మొన్న వేసిన పైసలు ఇస్తుందా? మీరెవరు? నేను డాక్టర్ని. మొన్న సూదులేయలేదా? పైసలు ఇవ్వవా? పచ్చడి ఇస్తా కానీ పింఛను పడ్డానికి ఇస్తా సారు. మళ్ళా 2 వేసుకోండి మరి. సరే సరే అమ్మా ఎత్తా. గిడి పోయి రాంగా ఎత్తా సారు. టోర్నమెంట్ జరుగుతుంది, ఇట్లా షార్ట్ కట్ ఉంటుంది. నేను అత్తా, నేను ఇట్లాకి వెళ్ళిపోతా. అయ్యో పోడా బాగానే తింది కదా, ఆర్ఎండి దగ్గరికి పోదాంపా. ఏమైంది బాబు? ఇక్కడ కూర్చో కూర్చో. బాగానే తినట్టుంది. ఎంత ఆపరేషన్ చేస్తారు? ఏమైంది? వచ్చింది సార్. ఎంత బాగానే తిరిగినప్పుడు కొడుతుంది నీకు? తిన్నప్పుడు తెలియదా? ఆపరేషన్ చేయాలి. సరే మరి ఆపరేషన్ చేస్తారన్న. ఆపరేషన్ గేర్ తెచ్చినారా? కడిగేసేది తెచ్చినావు, ఆపరేషన్ చేసేది నాకేం తెలుసు సార్. ఆపరేషన్ అన్నాక నేను పడుకొని వచ్చిన
అది మన అత్త కాలు పడేస్తాడున్నారు. ఇక మరి దీంతో అన్నా కానీ ఇప్పుడు దాంతో నా కాలు పోతారా? ఆపరేషన్ చేయాలి. అయిపోయింది, కుట్లేయాలి. సూది చెప్పు. ఇగో సార్ సూది అంటే ఇక్కడ అప్లై ఇస్తాను. ఏమనుకున్నాయి పెద్ద క్లినిక్ కానీ దానికి ఇంకా దొరుకుతా దాంతో ఏమైంది? అయిపోయింది ఎడవ. అయిపోయింది. కాలు కింద పెట్టకుండా చూసుకో. టీకాలు తడపకు కాలు మీద 2 రోజులు. సరే సార్. బాబు ఇన్ఫెక్షన్ కాకుండా టీటీ చూసేయాలి. గంత పెద్ద షూ ఎత్తే నేను బతుకుతానా సార్? అవుతారు 2 నిమిషాలు. అబ్బా నాకు అది సార్, ప్లీజ్ సార్, అది సార్, అట్లా నువ్వు అట్లా చెప్తే నేను అది దొరకాలి సార్, ఎదురే. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అది సార్, అది సార్ సార్. సార్ రాను రాను సరే సరే సార్. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తున్నా. ఇవి తిన్నాక ఏదో ఒకటి వేసుకో. సరే సార్. మళ్ళీ రేపు రా, క్లీనింగ్ చేస్తా. ఇక సరే ఉండు. పాలట్టు ఇంటికే నాకు ఎంత దిగుతారు నన్ను. మరి చెప్పి తిన్నావా? మళ్ళీ వచ్చినావు తక్కువ కాలేదు. తక్కువ కాలే. పొద్దునిచ్చే పోలేదో తక్కువ కాలేదు. మరి నా మంది ఇస్తా. అది వాడు తక్కువ అయితే ఈ మందు 3 పూటల వాడు. ఎట్లా నీళ్ళు కలుపుకున్నా అట్టు తాగు అట్టనే కూడా నీళ్ళు కలుపుతాను. నువ్వు తాగమని అనుకుంటాను. అట్టే పోతున్నా. ఓ సార్ ఆగు, పైసలు అవుతారు అవుతాను. ఖాతా రాసిపోయినా పోతున్నా ఊళ్ళో నుంచి. అడంపి పెట్టుదేమో కానీ అందరూ దాన్ని చేసేది లేదు.